వచ్చినప్పుడు ఇలా బ్రతకడం కంటే చావడమే నయమనిపిస్తుంది. ఇప్పుడు నీ అత్తగారి పరిస్థితి కూడా అదే. అవును కావేరి, ఎవరు వచ్చినా ఏం చేసినా మీ అత్తగారి కాళ్ళు తిరిగి రా. ఎందుకంటే ఆవిడ కాళ్ళు చచ్చుబడిపోయేలా చేసింది నేనే. ఆ చిన్ముద్రిక మాకు తిరిగిస్తే తప్ప ఆవిడ లేచి తిరగదు. అమ్మా శ్యామలాదేవి, అమ్మవారి అంశవి, నువ్వు ఇలా చేస్తావా? కావేరి, పరమశివుడు అర్హత చూడకుండా వరాలిస్తారు. మహావిష్ణువు అర్హత చూసి వరాలిస్తారు. అమ్మవారు అర్హతను పరీక్షించి వరాలిస్తారు. కాబట్టి ఇందులో నా తప్పేం లేదు. ఇది నీకో పరీక్ష అనుకో. భర్త ప్రాణాల కోసం అత్తగారిని ఇబ్బంది పాలు చేయటం కంటే భర్తను వదిలేసుకోవడమే మంచిది. పైగా ఇది ఇక్కడితో ఆగదు. ముందు ముందు ఇలాంటి పరిస్థితులు నీకు నీ భర్తకు కూడా రావచ్చు. అప్పుడు మాకు చావును ప్రసాదించండి యమధర్మరాజా అన్న ఫలితం ఉండదు. ఆలోచించుకో. కావేరి, జాతస్య మరణం ధ్రువం. పుట్టినవాళ్లు ఎవరైనా మరణించక తప్పదు. అలాగే మరణించిన వాళ్ళు తిరిగి పుట్టక తప్పదు. ఈ చక్రాన్ని నువ్వెందుకు మార్చాలనుకుంటున్నావు? అమ్మా, భర్త ప్రాణాలు ఆడదానికి ఎంత ముఖ్యమో నీకు మాత్రం తెలీదా? సామాన్య మానవుల్లా మీరు కూడా ఇన్ని కుట్రలు కుతంత్రాల్లా చేసే బదులు నా భర్తని వదిలేయచ్చు కదా. కుదరదు కావేరి, విధిని మేము తప్పించలేము. ఇక దొంగదారిలో ప్రయత్నం చేస్తున్నామంటున్నావు చూడు. రాముడు కూడా వాలిని చెట్టు చాటు నుంచే చంపాడు. అది అధర్మమని ఆయనకు తెలియదా? కొన్నిసార్లు ధర్మం తనను తాను కాపాడుకోవటానికి అధర్మాన్ని ఆశ్రయిస్తుంది. బాలిక, ఏలినవారు చెప్పింది విన్నావు కదా. నీపై సానుభూతి ఉన్నా మా విధిని మేము అతిక్రమించలేము. కాబట్టి ఆ చిన్ముద్రికను ఇచ్చివేయము. కావేరి, చిన్ముద్రికకు బదులు నువ్వు ఏమడిగినా ఇస్తాను. ఒక్క నీ పతి ప్రాణం తప్ప. ఆలోచించుకుని డాక్టర్ వచ్చేస్తారక్క. కాస్త ఓర్చుకో భువనమ్మా. రండి డాక్టర్, రండి. చెక్ చేయండి డాక్టర్, అసలేం జరిగింది? సడన్ గా పడిపోయారు డాక్టర్. కాళ్లలో చలనం ఆగిపోయింది. నొప్పిగా ఉందా? డాక్టర్, ఏమైంది? ఇది కాంప్లికేటెడ్ కేసులా ఉంది. కాళ్లల్లో ఏమాత్రం కదలిక లేదు. చచ్చుబడిపోయాయి. మీరే అలా అంటే ఎలా డాక్టర్ గారు? మా భువనమ్మ ఈ ఇంటి మహాలక్ష్మి, నట్టింట్లో నడిచే దేవత. ఎలాగైనా సరే ఆవిడకు కాళ్ళు రావాలి.